ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగం 15 శ్లోకం. సాయిరామ్. సంయమయోగంలో మనం ఈరోజు చెప్పుకోవాల్సింది 15వ శ్లోకం. 14 శ్లోకాలు మనం తినేటి వరకు చెప్పుకున్నాం. ఈరోజు 15. అంటే లాస్ట్ శ్లోకంలో మనం వెళ్తే కొద్దిగా టైం చాలటం లేదు. ఎందుకంటే రోజుకి 2 శ్లోకాలు చెప్పున్నా చెప్పడానికి అవుతుందేమో అని నేను ప్రయత్నిద్దాం. అయితే ఈరోజు 15వ శ్లోకంలో ఏంటి చెప్పారో డైరెక్ట్గా మనం 15వ శ్లోకంకే వెళ్దాం. ఎందుకంటే 14వ శ్లోకం లాస్ట్ శ్లోకం చెప్పాను కనుక దాన్ని మళ్ళీ దీన్ని తీసుకొస్తే మనకు టైం చాలటం లేదు కనుక ఇలా చేద్దాం. ఏంటంటున్నాడు? యుంజన్నేనాం సదాత్మానాం అంటున్నాడు. యుంజన్నేవం సదాత్మానాం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మచ్చంతమది గచ్చతి అంటే పొందును. ఏంటి పొందాలి? ఎలాగుంటే నువ్వు ఆ భగవంతుని నువ్వు పొందగలవు? భగవంతుని రూపాన్ని నీ మనసులో ఎలా పెట్టుకోగలవు? మీకు ఏ రూపం బాగుంటే ఆ రూపాన్నే మీరు మనసులో పెట్టుకోండి. మీకు కృష్ణుడు చక్కగా అందంగా కనబడుతున్నాడు. ఆయన ఎలా కనబడుతున్నాడో ఆ రూపాన్ని మీరు మనసులో పెట్టుకుంటూ భగవద్ధ్యానంలో ఉండండి. ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నాడు. ప్రతి రూపంలో ఆయనే. అన్ని రూపాలు ఆయనవే. నేను సర్వదా ఉన్నాను అని చెప్తున్నాడు. అతను విభూతి యోగంలో మనకి ఇంకా రాబోతుంది విభూతి యోగం. ఆ విభూతి యోగంలో అన్నీ నావే, ప్రతిదీ నాదే, నేను సృష్టించిందే, అన్నిట్లో నేనున్నాను, అన్ని రూపాలు నావే అంటున్నాడు. అందు గురించి ఏ రూపాన్ని మీరు మనసులో పెట్టుకున్నా, అంటే ఏ రూపంలో మీరు భగవంతుణ్ణి, మీకు విఘ్నేశ్వరుడు అంటే మహా ఇష్టం, అంటే ఆ రూపం ఆయన ఎలా ఉన్నాడు? చక్కగా ఏనుగు రూపంలో ఉన్నాడు. ఆ తొండాన్ని ఉంటూ ఉన్నాడు, చెవులతో ఉన్నాడు. ఆ రూపాన్ని మీరు సృష్టించుకోండి. అలాగే కృష్ణుడు చక్కగా మేఘవర్ణంగా ఉన్నాడు. ఆయన పిన్నెలకర పట్టుకుంటున్నాడు. చక్కగా అందంగా ఉన్నాడు. ఆయన వస్త్రం, ఆ వస్త్రాధరణ ఉన్నట్టు మీరు భావించుకుంటే ఆ రూపంలో ఉండవు. రాముడు కావాలంటే రాముడు ఏ రూపంలో ఉండవు? సీత, రాముడు, లక్ష్మణుడు అవి మీకు అందంగా కనబడినట్టయితే వాటినే మీరు ధ్యానించుకోండి. ధ్యానం అన్నది ఇంపార్టెంట్. ఏ ధ్యానంలో ఉన్నను భగవంతుడిని చేరుకోగలరు. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? యంజన్నేనాం అంటే యంజన్ అంటే పరమేశ్వరుడు. ఎవరు? సృష్టికర్త పరమాత్ముడు. ఆయనే అన్నిన్ను. ఆయన యంజన్నేనం అంటే ఆ పరమాత్ముడిని, ఆ పరమేశ్వరుడైన ఎవరైతే పరమేశ్వరుడో అదే అతని స్వరూపం. ఆ స్వరూపాన్ని నువ్వు సృష్టించుకో. అందుకే మీకు ఏది ఇష్టంగా ఉంటే ఆ ఇష్టమైన రూపాన్ని మీరు సృష్టించుకోండి. భగవత్ స్వరూపాన్ని రాముడెవని, కృష్ణుడెవని, ఎవరవని ఆయన అవతారాలు, ఎన్నో అవతారాలు ఎత్తాడు. నరసింహ అవతారం ఎత్తాడు. ఆ అవతార రూపాలన్నీ మీకు జగన్నాథుడు చక్కగా కనబడుతున్నాడు. ఇక చాలా అందంగా కనబడతాడు. నల్లని రూపంతో చక్కగా ఇంత కళ్ళు పెట్టుకుంటూ అందంగా, చాలా అందంగా కనబడుతుంటాడు. అలాగే జగన్నాథుడినైనా ప్రార్థించుకోండి, విఘ్నేశ్వరునైనా ప్రార్థించుకోండి. ఎన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి దాంట్లో ఆయన ఉన్నట్టుగానే ఆ పరమేశ్వరుని మీరు ధ్యానించుకున్నట్టే యంజన్నేనం సదాత్మానం, అంటే ఎల్లప్పుడూ
ఆత్మ గురించే మీరు భావించుకోవాలి. ఇది శరీరం, ఆత్మ వేరు. ఈ శరీరం గురించి మీరు తలంచుకోకూడదు. ఆత్మే శరీరం. ఆ సదాత్మానం, ఆ భగవంతుని మనం చేరుకోవాలంటే మీలో ఉన్న దృష్టి ఇంకొక వైపు వెళ్ళకుండా ఎప్పుడు ఆ భగవన్నామస్మరణతో ఆ భగవంతుని ధ్యానంలో ఉండాలి. సదాత్మానం యోగి నియంత మానస ఎల్లప్పుడూ. నియంత అంటే మనోనిగ్రహం, అంటే మీ తాలూకా మనస్సు నిగ్రహంగా ఉంచుకోవాలి, మనోనిగ్రహంతో ఉండాలి. అక్కడ యోగి నియత మానస ఎల్లప్పుడూ అంటే మీ తాలూకా మనసుని ఇటు అటు పంపించకుండా ఆ భగవద్ధ్యానంలో ఉంటూ ఆ భగవంతుని పెట్టుకుంటూ ఆ భగవంతుని మనసులో పెట్టుకుంటూ ఆ మనసు ఇంకొక విషయాలు ఏమి దాంట్లో దూరనివ్వకుండా బయట ఉన్న వస్తువుల్ని, అంటే నీ ప్రాపంచిక బయట వస్తువుల్ని ఏవి మైండ్లో తెచ్చుకోకుండా ఒక్క ఆ పరమాత్మని మీరు ధ్యానించుకున్నట్టయితే ఏంటి మీకు దొరుకుతుంది? శాంతిం నిర్వాణ పరమాం, శాంతిని మీరు పొందగలరు, ఆనందాన్ని పొందగలరు. ఆయన ఇప్పుడు ఆనంద స్వరూపుడు, ఆ ఆనంద స్వరూపాన్ని మీరు పొందగలరు అని శ్రీకృతం. శాంతి నిర్వాణ పరమాణం మత్తంతమది గచ్చతి అంటే పొందుతాయి. ఏంటి? శాంతిని ఇంకేటి మీద పొందుతాడు? పరమానందం. మనం ఆనందం గురించి ఇవన్నీ చేస్తున్నాం. మనకి ఏంటి కావాలి? మనసుకి ఏంటి కావాలి? మనసు చక్కగా ఉండాలి, ఆనందంతో ఎప్పుడు ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాం? చక్కగా ఇంత మిఠాయి తెచ్చుకుంటున్నాం, చక్కగా తింటున్నాం, దాంట్లో ఆనందం వస్తుందా? లేక మనకి సంపాదించుకున్నాం, ఆ సంపాదించుకున్న డబ్బుతో మనకు ఆనందం వస్తుందో? అది క్షణికాలమే, ఎక్కువ కాలం ఉండదు. అది మనం గ్రహించుకోవాలి. మనం నిశ్చయంగా నిర్భయంగాను మనకి ఎల్లప్పుడూ ఆనందం కావాలంటే ఓన్లీ పరమాత్ముడి దగ్గరే దొరుకుతుంది. ఆ పరమాత్ముడి దగ్గరే ఉన్న ఆనందాన్ని, శాంతిని మనం పొందాలంటే ఎలా ఉండాలి? యంజుజ్ఞేనం సదాత్మానం అన్నాడు. ఎప్పుడు ఆ పరమాత్మ ధ్యానంతో, అంటే ఆ పరమాత్మ అంటే ఎవరు? నువ్వు సృష్టించుకున్న పరమాత్ముడు. నువ్వు ఎవరిని నువ్వు మనసులో పెట్టుకుంటూ ఆ ధ్యానంలో ఉంటావో, మీకు అమ్మవారవని లేకపోతే దుర్గాదేవని ఎవరినైనా నువ్వు పూజ చేసినన్ను ఒక్క మనసుతోనే, ఈ మనసును ఇంకోవైపు పంపించకుండా ఒకే జాగాలో ఉంటూ ఆ దాన్నే మనం చేసుకుంటే మనకేంటి వస్తుంది? శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది అనేసి ఈ 15వ శ్లోకంలో మనకి వివరంగా చెప్పాడు. శాంతిని ఏ విధంగా అంటే ఆత్మని నిరంతరము పరమేశ్వరుని స్వరూపం దగ్గరే నిరంతరం ఎప్పుడు అక్కడే ఉండాలన్నమాట. అంటే నీ బుద్ధి, నీ మనస్సు అంతా ఆయన మీద పెట్టాలి. ఎటువంటి చింతనలు నువ్వు చేయకూడదు అనేసి ఆయన ప్రతి విషయం చాలా చక్కగా చెప్తున్నాడు. ఇది నీకు కావాలి అంటే ఎలా చేస్తావు అంటే, మనోనిగ్రహశాలి అయిన ఎవరైతే మనస్సు నిగ్రహంగా ఉంచి ఒక యోగిగా ఉండి ఒకే మనసుతో ఎవరైతే ధ్యానిస్తారో నిరంతరము పరమేశ్వరుడైన అతని స్వరూపాలే నిన్ను, ఆ స్వరూపాన్ని మనసులో పెట్టుకుంటూ ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే లగ్నం అనుస్తారో ఆ భగవంతుని మీద మీ మనసును మీరు లగ్నం చేయిస్తారో మీరు పరమానందాన్ని, శాంతిని మీరు పొందగలరు అనేసి ఈ శ్లోకంలో భగవంతుడు మనకు అందించాడు. అంటే అందులో ఉన్న అర్థం ఏంటంటే, మీరు భగవంతుని ప్రార్థించినప్పుడు ఇంకొక విషయాల్ని మైండ్లో తెచ్చుకోకూడదు, ఒకే మనసుతో ఉండాలి. ఎవరినైనా మీరు ధ్యానించవచ్చు, అందరిలోనే భగవంతుడు ఉన్నాడు, అది మహాశక్తి. ఆ శక్తి వల్లనే మనందరము ఉన్నాము, అదే భగవంతుడు అనేసి ఆయన ఈ శ్లోకాన్ని మనకి అందించారు. అయితే తర్వాత శ్లోకంలో ఏంటంటున్నారో మనం విందాం. ఏంటంటున్నాడు? నాత్యస్నతస్తు
నాత్య అక్కడ చూడండి ఏడంటున్నాడు, నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ అర్జున. జాగ్రత్తగా ఇక్కడ అనస్నత అస్నత, అస్నత అతి అస్నత అక్కడ చూడండి, నాతి అంటే అతి, అస్నత అస్నత అంటే భోజనం, అంటే అతిగా భుజించడం. నాత్యస్న తస్తు యోగు, నువ్వు యోగిగా ఉన్నప్పుడు మాత్రం నీకు యోగం కావాలంటే, ఒక యోగిగా నువ్వు అవ్వాలంటే నీవు ఎక్కువగా భుజించినా నువ్వు ఆ భగవంతుని దగ్గర లగ్నం అవ్వలేవు, ఆయనతో లింక్ మాత్రం చేయలేవు అనేసి ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటాడు, నువ్వు ఎక్కువగా నాత్యస్నతస్తు యోగోస్తి అంటే యోగిగా, అంటే యోగి అంటే ఏంటి, ధ్యాన యోగంలో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు శరీరాన్నే మర్చిపోవాలి. ఇంకా ఈ విషయం ఆ విషయం ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మళ్ళీ నీ మనసు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది. మనస్సు భగవంతుని మీద లగ్నం అవ్వాలి, ఆ దానితో కనెక్ట్ అవ్వాలి. దానితో కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉండాలి, నీ శరీరం ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో నువ్వు ఎలా కూర్చోవాలి, ఎలా నిటారుగా కూర్చోవాలి, ఎంత చక్కగా కూర్చోవాలి, నువ్వు కూర్చున్న స్థలం ఏ విధంగా ఉండాలి అని ఆ శ్లోకంలో చెప్తూ లాస్ట్ శ్లోకంలో అంటే భగవంతుని ఏ భగవంతునైనా నువ్వు ప్రార్థించవచ్చు, కానీ ఆ భగవంతుని సృష్టించుకో. సృష్టించుకుంటూ మనస్సులో ఏ విధమైన చింతలు లేకుండా ఒక్క భగవంతుని మీదే లగ్నం చెయ్యు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటున్నాడు, నువ్వు యోగిగా ఉండాలి అంటే నువ్వు ఎక్కువగా భోజనం చేయకూడదు. అంటే శరీరానికి కావాల్సిందేంటి, ఈ శరీరం ఉంటే కదా నువ్వు భగవంతుని ప్రార్థించుకుంటావు. అంటే ఈ శరీరానికి ఏంటి అవసరం, ఆహారం అవసరం. కానీ ఆ ఆహారం ఎలా ఉండాలి అంటే మనకి ఏదైతే ఆహారం కావాలో, మనకి ఎంతైతే మనకి కావాలో అందులో 50% మనం భోజించాలి, మిగిలిన 1/4 నీళ్ళు తాగాలి, మిగిలిన 1/4 ఖాళీగా ఉంచాలి. అంటే నీ విశ్వాస అంటే శ్వాసని తీసుకోవడం విడిచిపెట్టడంలో చాలా హాయిగా చక్కగా ఉండాలి. అందు గురించి అది ఎక్కువగా భుజించినచో నువ్వు దానికి వెళ్ళలేవు అంటున్నాడు. నాత్నస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నత నైచైకాంత అంటే ఏకాంతం కావాలంటే అపనస్నత. అది అక్కడ 2 విధాలు, అపస్నత అపస్నత అంటే ఖాళీగా, కడుపు కూడా ఖాళీగా ఉన్నట్లయితే నువ్వు భగవంతుని ధ్యానించలేవు. ఎక్కువగా తినకూడదు, ఖాళీగా ఉండకూడదు, అంటే నువ్వు ఉపవాసాల్లో ఉండకూడదు. ఉపవాసాలు చేసినట్టయితే భగవంతుని మీద నీకు మనసు లగ్నం అవ్వదు. నీ మనసు లగ్నం అవ్వాలంటే నీ శరీర పోషణకి ఎంత అవసరమో అంతే తినాలి. అది కూడా ఎక్కువగా తినకూడదు, లిమిట్గా కొద్దిగా తీసుకుంటూ, ఆకలి వేయకుండా అలా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీ మనసు ఒక నిర్మలంగా నిశ్చలంగా ఒక దగ్గర ఉంటుంది అంటున్నారు. నత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నత అస్నత అనస్నత అంటే ఎవరు భుజింపనివాడు. ఇక్కడ ఏంటంటే అతిగా భుజించిన వాడికి ఏమాత్రం భుజించకుండా ఉన్నవాడికి అతిగా భోజనం చేయకూడదు, ఏమాత్రం కూడా భోజనం చేయకూడదు. అదనమాట. సమానంగా ఉన్నట్టయితేనే ఆ తర్వాత ఏంటంటున్నాడు, నాతి స్వప్నశీలస్య అతి స్వప్న అంటే అతిగా నిద్రపోవడం, ఎక్కువగా నిద్రపోవడం కూడా చేయకూడదు. అతి స్వప్న మిక్కిలి నిద్రించేవానికి అది కూడా చేయకూడదు.
అక్కడ ఏంటంటున్నాడు, నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ అర్జున. జాగ్రత్త చేసిన వాడికి కూడాను, అంటే నిద్ర లేకుండా ఉన్నవాడికి కూడాను మంచిది కాదు. అతిగా ఎక్కువగా నిద్ర చేయకూడదు, ఆ తర్వాత ఎక్కువగా మెలకువగా కూడా ఉండకూడదు. దాని శరీరానికి ఎన్ని గంటలు నీకు నిద్ర అవసరమో అంతే ఆ నిద్ర పడుకోవాలి. శరీరానికి కావాల్సింది 6 గంటలు మాత్రమే. చక్కగా పడుకున్నట్టయితే సరిపడుతుంది. కానీ ఒక్కొక్కరు 12 గంటలు పడుకుంటారు. అతిగా నిద్ర వస్తే బద్ధకానికి ఎక్కువగా ఏర్పడి భగవద్ ధ్యానంలోకి వెళ్ళలేరు. ఆ తర్వాత ఎక్కువగా నిద్ర పట్టక పాపం అటు ఇటు తిరుగుతూ నిద్ర పట్టదు. ఆ భగవద్ ధ్యానంలో ఉన్నన్ను నీకు అవ్వదు. ఎక్కువగా నిద్రపోకూడదు. ఆ తర్వాత జాగరం కూడా ఉండకూడదు. భగవంతుడికి ధ్యానించడంలో కొంత జాగరం చేస్తారు, నిద్ర లేకుండా ఉంటారు. కళ్ళు పడిపోతున్నన్ను మళ్ళీ లేపుతూ ఉంటారు. అలాంటి జాగరాలు చేయడం కూడా మంచిది కాదు అంటున్నాడు. నీ శరీరానికి ఏటి అవసరమో అది చేయు. అవి చేసినట్టయితే యోగ సిద్ధి కలుగుతుంది. నీ యోగ సిద్ధి కలగడానికి ఎలా ఉండాలో ఒక్కొక్క విషయం ఆయన చెప్తూ వస్తున్నాడు అనమాట. నాచాతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ చార్జున. అర్జున, నువ్వు ఇలా ఉండు. ఇలా ఉంటే నీ యోగ సిద్ధి కలుగుతుంది. ఎక్కువగా భోజనం చేసి నేను యోగంలో కూర్చుంటాను అంటే అవ్వదు. అతిగా భోజనం కూడా చేయకూడదు. ఏకంగా భోజనం విరమించకూడదు. అతిగా నిద్ర ఉండకూడదు. ఆ తర్వాత జాగరం కూడా చేయకూడదు. ఇలాంటివేవి చేసినన్ను మీ మనసు భగవంతుని మీద లగ్నం అవ్వదు. భగవంతుని మీద లగ్నం అవ్వాలి అంటే శరీర పోషణకి ఎంత నీకైతే అవసరమో శాకాహారము, ఒక మంచి ఆహారం తీసుకుంటూ, పళ్ళైనా తీసుకోవాలి, పళ్ళు ఫలాలు ఏమైనా తీసుకుంటూ భగవద్ ధ్యానంలో ఉన్నట్టయితే అది తప్పక నీకు కలుగుతుంది. నాత్యస్నతస్తు యోగిస్త నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ చార్జన అనేసి ఈ శ్లోకాన్ని 16వ శ్లోకాన్ని ఆయన మనకు అందించారనమాట. ఎంతవరకు ఏంటంటే ఎక్కువగా తినకుండా, ఎక్కువగా ఉపవాసాలు ఉండకుండా, అంటే ఎక్కువగా భుజించకుండా, ఏంటంటాడు అతిగా భుజించకూడదు, ఏమాత్రం భుజించకుండా ఉండకూడదు, అతిగా నిద్రించకూడదు. మేల్కొని కూడా నిద్ర వస్తున్నన్ను ఆ భగవంతుడి గురించి కొందరు జాగరాలు చేస్తారు. అది కూడా మంచిది కాదు. దానివల్ల కూడా నీకు భగవంతుడు దొరకడు. దానివల్ల కూడా నీకు యోగ సిద్ధి కలగదు. నీకు యోగ సిద్ధి కావాలంటే ఇలా ఉండాలి అనేసి ఈ శ్లోకం మనకు అందించాడు. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.